ఆ వీడియో అమ్మాయి గారికి పంపిస్తే మీ ఇద్దరి పరిస్థితి ఏంటి? సుబ్బయ్య గారు. అబ్బా, ఎడ్డి సుబ్బయ్య ఏమైపోయాడు? అవన్నీ మనసులో పెట్టుకోకుండా సుబ్బయ్య గారు. ఆహా, ఆ వీడియో నా కూతురికి అందకుండా ఉండాలంటే నేను ఎంత అర్పించుకోవాలో చెప్పండి సుబ్బయ్య గారు. డబ్బు కోసం ఇదంతా చేశాను అని అనుకుంటున్నావా సూర్యకాంతం? నీ అబ్బా, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? మరి ఇంకేం అర్పించుకోమంటారు? సూర్యకాంతం సొగసుని నాకు అర్పించాలి. ఎరా ఎడ్డి నా కొడక, నన్నే వేసుకుందాని స్కెచ్ చేసావా? వాయిస్ పెంచావా? ఆగు, ఇప్పుడే మీ ఇద్దరు సీన్ని మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాను. సుబ్బయ్య గారు ఒక్క నిమిషం. అల్లుడి గారు మీరు బయటికి దబ్బేయండి, ఆయన నన్ను వేసుకుంటారంట. అత్త, ఈడి కోరిక తీర్చకపోతే నీ అత్త ఇంకా అసామే. ఏరా సుబ్బయ్య, మా ఇద్దరికి బాగా పెట్టావు కదరా. రే తాగుపోతాడా, నీ అత్తగారిని వేసుకున్నాక రిలాక్సేషన్ కోసం సార్ మందేస్తాడు. ఎల్లో ఫుల్ బాటిల్ ఎత్తుకురా. చిత్తం స్వామి, ఏ బ్రాండ్ తెమ్మంటారు? జనరల్ గా సార్ గారు సుఖపడ్డాక స్కాచ్ చేసుకుంటారు. స్కాచ్? ఎడ్గారి బుర్రలో చాలా ఎలివేషన్లు ఉన్నాయండి. పోయి పంచోడవాయ్, అసలే మీ అత్తగారితోటి చాలా పనుంది నాకు. చిత్తం స్వామి. అత్త, నేను పోతున్నా. పదండి సూర్యకాంతం గారు, సార్ని సుఖపెట్టాలిగా. అరే సుబ్బయ్య, నా బాయ్ ఫ్రెండ్ తో కలిసిన వీడియో ఎలా తీసావురా? నీ బాయ్ ఫ్రెండ్ రెంట్ కొంటుంది నా కొంపలోనే. ఏరా సుబ్బయ్య, నీకు సొంత కొంపే ఉందా? మరి గతి లేక మీ కొంపలో పనివాళ్ళ జాయిన్ అయ్యాను అనుకుంటున్నారా? మీ తల్లి కూతుర్ల మీద గురిపెట్టే జాయిన్ అయ్యా. ఊరిని ఈ వీడియోని నీ మొగుడికి చూపించకుండా ఉండాలంటే ఏం చేయమంటావురా? ముందెళ్ళి నాకు నాటుకోడి కూర వండి పెట్టు. సుబ్బు డార్లింగ్, సుబ్బు డార్లింగ్. వస్తున్నాను. ఏంటి బేబీ? ఉప్పు సరిపోయిందో లేదో చెప్పవా? సరిపోయింది. మరి మసాలా? అబ్బా, సరిపోయింది. మరి కారం? అబ్బా, సూపర్. అబ్బా, నాటుకోడి ఎదిరిపోయింది. సుబ్బయ్య, నెక్స్ట్ ఏంటి చెప్తా. నాకు నీ అమ్మ మీద కంటే నీ మీదే మోజు ఎక్కువ. చక్కా రే నా ఝుమ్ చక్కా ధే రే.